కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి అనే దాని మీద సరే అన్ని పార్టీలు విరుచుకుపడుతున్నటువంటి మాట ఓకే. అయితే మనం ఈ జర్నలిజంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 25-30 సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, మంత్రులను చూసాం, వాళ్ళతో దగ్గరగా ఇంటరాక్ట్ అయిన అనుభవాలు ఉన్నాయి. ఒక రెవెన్యూ మంత్రి కావచ్చు, ఒక హోం మంత్రి కావచ్చు, ఒక ఆర్థిక మంత్రి కావచ్చు, ఇలాంటి కీలక శాఖలు నిర్వహించేటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఆయన స్వీయ నియంత్రణ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎప్పుడైనా జరిగిందా? అలా చూసామా? ఇది సాధ్యమేనా? అంటే ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇదంతా కూడా నడుస్తుందా? ఒకవేళ తెలియకుండానే నడిచినట్టయితే ఇప్పుడు సమస్య మరింత జటిలమైన తర్వాత అయినా తక్షణం ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాజీనామాతో ఈ సమస్య పరిష్కారం అవుతుందా? లేదు ముఖ్యమంత్రి తక్షణం జోక్యం చేసుకొని యథాస్థితిని, పూర్వం ఉన్నటువంటి యథాస్థితిని కొనసాగించినట్టయితే ఇది అవుతుందో? దానికి అవకాశాలు ఉన్నాయా? అంటే సార్ మీరు చెప్పినట్టుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏది జరిగినా ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టే. కానీ ఈ రెండిట్లో ఏది జరిగే వాతావరణం కనిపించడం లేదు. కానీ మీరు చాలా వ్యాలిడ్ ప్రశ్న లేవనెత్తారు. అంటే ముఖ్యమంత్రికి తెలియకుండానే ఒక మంత్రి స్థాయిలో ఈ విధంగా జరగగలదా? రెవెన్యూ అధికారులు తప్పు జరిగింది సారీ అని పదే చెప్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుతో కానీ, లేదంటే మరికొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి హరీష్ రావు ఆరోపించిన దాంట్లో వాస్తవం ఉంది. 30% అని స్పెసిఫిక్గా ఆరోపించారు. మనకు కొందరు అలాంటి బాధితులు కూడా బయటకు వస్తున్నారు. స్టూడియో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరికి ఏమి తెలియకుండా జరగదనేది వాస్తవం. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత డెవలప్ అయిన తర్వాత సీఎంఓకి తెలియకుండా, సీఎంకి తెలియకుండా ఈ తరహాగా నిర్ణయాలు జరుగుతున్నాయా, ఈ విధంగా భూములు పెట్టారా అన్నది మాత్రం అవాస్తవం. ఈ రోజు ఒక వార్త చూస్తే నాకే నవ్వు వచ్చింది. సెక్షన్ 22A అంశం పైన సీఎంఓ ఆరా ఆ మంత్రి వ్యాఖ్యలపై నివేదిక తెప్పించుకుంటున్నారంట. ఎందుకు ఈ భూములు ఎట్లా పెట్టారు, రెవెన్యూ శాఖ అధికారులు ఎట్లా చేశారంటని విస్తుపోతున్నారంట. ఇది ఎంత కామెడీగా ఉందంటే అసలు రెవెన్యూ అనేది గుండెకాయ లాంటిది. ఒక ప్రభుత్వ వ్యవస్థలో కానీ, పరిపాలన వ్యవస్థలో కానీ అంత రెవెన్యూ శాఖ అధికారులు అంత ఘోరంగా తప్పిదాలు చేస్తుంటే ఒక్క అధికారిని ఇప్పుడు బాధ్యత చేయట్లా. ప్రజలను బాధ పెడుతున్నారు. బాధ్యత చేయడం మానేసి ప్రజలను బాధ పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ప్రభుత్వం తన భూమి ఇది నా భూమి అని నిరూపించుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఇవి మా ల్యాండ్స్ అని నిరూపించుకోవాలి. అది నిరూపించుకోకుండా పబ్లిక్ ల్యాండ్స్ ని 22Aలో పెట్టి మీరు నిరూపించుకోండి 22Aలో ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. ఎక్కడ కూడా అంటే కనీసం అవగాహన లేని నాయకుడు ఎవడైనా పరిపాలన చేసినా కూడా, లేదంటే ఎక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా లేని చోట కూడా ఒక బేసిక్ థింగ్ ఇది. కానీ ఇంత ఘోరంగా వ్యవస్థ ఉంది అంటే ఇదంతా గూడు పుటాన్ని ఏమైనా జరుగుతుందా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని వెనక చాలా పెద్ద స్కెచ్ ఉంది, భారీ లక్ష్యాలు ఉన్నాయన్న వాతావరణం కూడా నడుస్తుంది. ఇంతకు మీరు ప్రస్తావించినట్టు, అలాగే మన ఎడిటర్ వర్మ ప్రస్తావించినట్టు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక పార్టీ పెట్టి లీకేజీలో తప్పులను ఎత్తు చూపిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన వాతావరణం ఉంది. ఇవే తప్పులపైన ఎవరు మాట్లాడారు? విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాశారు. మరి ఇవి తప్పులు కాదా? అధికారులు తప్పు చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో ఒప్పుకున్నారు. అంటే ప్రజలను బాధ పెడుతున్నారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇన్వాల్వ్ అయ్యే ఇది లేదా? మోడీ మాట్లాడాలి అన్నారు, ప్రధాని మాట్లాడాలి అన్నారు, ఓకే. అమిత్ షా మాట్లాడాలన్నారు, ఓకే. బీజేపీ హైకమాండ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, భారతీయ జనతా పార్టీ గూడు పుటాన్ని చేస్తోంది అన్నారు. ఏది? ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ వీటికి సంబంధించి. మరి ఈ 22A వ్యవహారంలో మీ పార్టీకి చెందిన నేత, మీ ప్రభుత్వం ఉంది, మీ మంత్రి తప్పులు జరిగాయని ఇందాక మన బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అన్నట్టుగా 5 సార్లు క్షమాపణలు కోరి సారీ అని చెప్పి మా అధికారులు తప్పు జరిగింది చెప్పి ప్రజలు ఎంతగా ఎఫెక్ట్ అవుతుంటే రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళటం లేదా? అంటే అంటే 2 నాలుగులు దూరన రాహుల్ గాంధీది. ఈ విషయంలో ఎందుకు అంత దృష్టి పెట్టడం లేదు? అంటే ఏమని అనుకోవాలి కాంగ్రెస్ పార్టీని? మమ్మల్ని ఆల్టర్నేటివ్ గా చూడండి, ప్రజాస్వామ్యయుత పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ కబుర్లు చెప్తారు, లోక్సభలో అంశాలు లేవనెత్తుతారు. మరి ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? సమాధానం చెప్పాలి. జార్ఖండ్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం అలయన్స్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడు. అందుకు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంది, విపక్ష నేతకు కూడా బాధ్యత ఉంది. విపక్షాలు ఇక్కడ మాట్లాడడం కదా, విపక్షాలు ఖచ్చితంగా లోక్సభలో కూడా దీన్ని లేవనెత్తాలి, దీన్ని జాతీయ స్థాయి అంశంగా తేవాలి. 2 రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఉంటే తెలంగాణలో 1 కోటి మంది ఉన్నారు. ఈ తెలంగాణలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. తప్పులు చేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. తప్పులు సరిదిద్దకుండా
ఆ ప్రభుత్వ భూమి అని మాది అని ప్రభుత్వ భూమి ముందు చెప్పకుండా ఇప్పుడు తప్పులు జరిగిపోయాయి, మీరు అప్లై చేసుకుని మీ బాధ మీరు పడండి అని వదిలేస్తే మరి మీరు ఎందుకు, మీకు ఓటేసి గెలిపించుకోవడం ఎందుకు? మరి ప్రజలకి మీరు బాధ్యత వహిస్తామని అసెంబ్లీలో కానీ ప్రమాణ స్వీకారం అప్పుడు మీరు ప్రతినిధులు చేయడం ఎందుకు? జంజీ ఉద్యమంలా